చాలామంది ఇండియన్స్ క్రిప్టో గురించి కంప్లీట్‌లీ రాంగ్ అనుకుంటారనమాట. అంటే అది ఓన్లీ మనం టాక్స్ అవాయిడ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇల్లీగల్ థింగ్స్ యూజ్ చేయొచ్చు. ఇది వెరీ స్ట్రాంగ్ పర్సెప్షన్ చాలా మందిలో ఉంటదనమాట. కాకపోతే బిట్‌కాయిన్‌ని క్రియేట్ చేసిన రీజన్ అయితే అది కాదు. ఆ తర్వాత చాలా టోకెన్స్ వచ్చాయి. ఇదేంటంటే ఇది జస్ట్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది డిపెండ్స్ ఆన్ ద ఇండివిడ్యువల్ కదా! బిట్‌కాయిన్ ఎందుకు క్రియేట్ చేశారంటే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్‌లో అప్పటి యూఎస్ గవర్నమెంట్ తీసుకున్న చాలా రాంగ్ స్టెప్స్ వల్ల చాలామందికి లైవ్లీహుడ్ లాస్ వచ్చింది. జాబ్స్ పోయాయి. బట్ మార్కెట్‌లో రేట్స్ చాలా ఇంక్రీజ్ అయిపోయాయి. రిచ్ పీపుల్ వర్ సేఫ్. నార్మల్ పీపుల్‌కి చాలా ఎఫెక్ట్ అయిందనమాట. ఇది రిచ్ వర్సెస్ పూర్ టైప్ ఆఫ్ స్టోరీ కాదు కానీ ఇది స్టోరీ ఏంటంటే మన ఇండిపెండెన్స్ ఎప్పుడు మన చేతుల్లో ఉండాలి అన్నది ఫండమెంటల్ పాయింట్ అనమాట. ఫ్రీడమ్ చాలా మందికి ఫర్ రైట్ రీజన్స్ కోసం బిలీవ్ చేసే వాళ్ళందరూ క్రిప్టోని బిలీవ్ చేసేది ఈజ్ ఫ్రీడమ్ అనమాట. కొన్ని కంట్రీస్లో వార్ అవ్వచ్చు ఆర్ వాళ్ళ కంట్రీస్ గవర్నమెంట్స్ తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్, అర్జెంటీనా, ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ కూడా వాళ్ళ కరెన్సీ మీరు చూస్తే చాలా పడిపోయింది. హౌ డూ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ దట్? క్రిప్టో బికమ్ అ గ్లోబల్ థింగ్ అనమాట. మీరు ల్యాండ్ అనుకోవచ్చు, గోల్డ్ అనుకోవచ్చు, అవి ఎంతన్నా మీ ఇంట్లో ఉండే అసెట్స్ మిమ్మల్ని నుంచి సీజ్ చేయడం చాలా ఈజీ. ఒక బ్యాడ్ ఇనఫ్ గవర్నమెంట్ యాక్టర్ ఉంటే మాత్రం అది సీజ్ చేయడం చాలా ఈజీ. ఫార్చునేట్లీ ఇండియాలో సిచ్యువేషన్ లేదు, అందుకే మనకి అంత ఇంపార్టెంట్ అనిపించదు. ఫర్ ద వరల్డ్, ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ అదొక గ్లోబల్ అసెట్ వేర్ నోబడీ కెన్ ఈజీలీ టేక్ ఇట్ ఫ్రమ్ దెమ్. ఇవన్నీ తెలియక చాలామంది ఇండియన్స్ క్రిప్టో ఓన్లీ ఫర్ ఇల్లీగల్ థింగ్స్ అనుకుంటారు.